హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ క్యాప్చర్. ఈరోజు మీ సుమిత్ర హోమ్ కిచెన్కి వచ్చేసినాం. హాయ్ మా, ఈరోజు ఏంది స్పెషల్? ఇవాళ చికెన్ పచ్చడి చేస్తున్నాం. చికెన్ పచ్చడి, నిలవ పచ్చడి. ఓకే. కేజీ చికెన్ తెచ్చుకున్నా, బోన్స్ లేకుండా చికెన్. ఈ చికెన్ పచ్చడి, నిలవ పచ్చడికి కావాల్సిన మసాలాలు: ధనియాలు 2 చెంచాలు, ఒక 8 మొగ్గ, 4 చెక్క, 4 విలాచి, సగం చెంచా మెంతులు, ఒక 2 చెంచాలు ఆవాలు. ఇవన్నీ పొడిగట్టి పెట్టుకున్నానండి ముందే. ఈ ఐటమ్స్ అన్నీ పొడిగట్టి పెట్టుకున్నా. ఇప్పుడు 4 చెంచాలు ఉప్పు, ఒక తెల్లగడ్డ, 4 చెంచాలు కారం ఈ చికెన్ పచ్చడికి, 5 నిమ్మకాయలు పెద్ద సైజు తీసుకోవాలి, ఒక 4 అల్లం పేస్ట్. పెట్టుకున్న కిలో చికెను ఇట్లా ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకుని పక్కగా 15 నిమిషాలు అయిందండి. 15 నిమిషాల తర్వాత మొత్తం ఇంకిపోయింది. ఈ చికెన్ ఇంకిపోయి ఇలా అవుతుందండి, పొడి పొడిగా. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. మనం చికెను ఉడకబెట్టుకున్న చికెను ఇప్పుడు 1/2 కేజీ నూనె పోసుకున్నా. ఈ 1/2 కేజీ నూనెలో ఇప్పుడు ఈ చికెన్ని కొంచెం కొంచెం ముక్కలు, నూనె ఏడెక్కిందండి. ఏడెక్కిన తర్వాత మనం సిమ్లో పెట్టుకుని వేసేటప్పుడు సిమ్లో ఉండాలండి. అప్పుడు కొన్ని ఇలా వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఇట్లా మెల్లిగా కలుపుకుంటా అన్నీ వేయించుకున్నానండి. ఇప్పుడు కలర్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకుని ఇలా పక్కకు పెట్టేసుకుంటున్నాను. పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు పెట్టేసుకుని స్టార్టింగ్ చూపించిన మసాలాలు ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఒక్కొక్కటి. ఫస్ట్ నేను ఈ 4 చెంచాలు అల్లం పేస్ట్ వేస్తున్నానండి. వేసుకుని ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఈ అల్లం పేస్ట్, అల్లం 2 నిమిషాలు ఇలా వేపుకున్న తర్వాత నూనెలో పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు వేయించి పెట్టుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలండి. చికెన్ ముక్కలు ఇలా మెరూన్ కలర్ వచ్చేదాకా ఇట్లా మంచిగా వేయించి పెట్టుకుని తర్వాత ఈ అల్లం పేస్ట్లో వేసుకుని ఇలా కలుపుకొని మనం ఇప్పుడు తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మీకు కారం చూపించిన కారం ఇందులో వేసేయాలి. కారం వేసుకున్న తర్వాత ఈ గరం మసాలా వేసేసుకోవాలండి. ఈ పచ్చడికి మీకు చూపించిన గరం మసాలా వేసేసిన. గరం మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 4 చెంచాలు ఉప్పు కూడా వేసేస్తున్నా. దంచి పెట్టుకున్న తెల్లగడ్డ ఒక గడ్డ, మసాలా, కారం, ఉప్పు, తెల్లగడ్డ అన్నీ వేసుకుని ఇలా కలుపుకొని లాస్ట్లో 5 నిమ్మకాయల సైజు జ్యూసు ఇలా పోసుకోవాలి. ఈ చికెన్ పచ్చడికి ఇలా పోసుకుని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ముక్కలు. చికెన్ పచ్చడి అయిపోయిందండి. చికెన్ పచ్చడి రెడీ అండి. అబ్బా, చాలా స్మెల్ వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసుకోండి, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఒకసారి వేడి అన్నంలో ఇది తినండి. ఇప్పుడు నేను చేసిన విధానం ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో ఇట్లా పెట్టుకుంటే పచ్చడి, చికెన్ పచ్చడి, ఇది నాలాగా నేను చేసిన స్టైల్ అండి ఇది. ఒక్కసారి ఈ పచ్చడిని మా ఆయన ఇవాళ ఇంట్లోనే ఉన్నారండి, ఒక్కసారి టేస్ట్ చేపియాలి మా ఆయనతోటి. చికెన్ పచ్చడి చేసినానండి ఈరోజు. చూడండి ఎలా ఉందో టేస్ట్ చేయండి ఒకసారి. చికెన్ పచ్చడి స్పెషల్గా ఉంది, చూడండి. ఎలా ఉంది? బాగుందా? అన్నీ సరిపోయిందా? ఓకేనా? చాలా మంచిగా ఉంది.